ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఓం శ్రీ జగన్నాథాయ నమః. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాల గురించి మనం ఒక్కొక్క వీడియోగా చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు వామన అవతారం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. బలిచక్రవర్తి దేవతల రాజు అయినటువంటి ఇంద్రునితో యుద్ధం చేసి ఓడిపోతాడు. శుక్రాచార్యుని వల్ల బతికి బట్టకట్టినటువంటి బలిచక్రవర్తి లోకంలో ఉండేటటువంటి మొత్తం రాక్షస గణాలను ఆయుధాలను యుద్ధానికి సిద్ధం చేసుకొని ఇంద్రునిపై దండెత్తడానికి సిద్ధమవుతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలందరి పక్షాన పోరాడడానికి, దేవతలను యొక్క ఉనికిని కాపాడడానికి వామన అవతారంలో భూలోకానికి వచ్చి బలిని 3 అడుగుల నేల అడిగి 3వ అడుగుగా పాతాళంలోకి వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తిని అంతం చేయడం జరుగుతుంది. ఓం శ్రీ జగన్నాథాయ నమః.